సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం. రీసెంట్గా వెనిజులా అధ్యక్షుడిని మెడురో గారిని ఈ అమెరికా ట్రంప్ గారు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇంటర్నేషనల్గా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే అనిశ్చితి అనేది నెలకొంది. ప్రజెంట్ గోల్డ్ వచ్చి యాక్చువల్గా 1,38,000 అలా ఉండేది. ఇప్పుడు అంతకుముందు లాస్ట్ వీక్ అంత తగ్గి దాదాపు 1,35,000 అలా ఉంది. సో ఒక్కసారిగా ఈ విషయం తెలిసాక దాదాపు 3,000 పాయింట్లు అయితే పెరిగింది. ఇప్పుడు గ్రామ్కి అదివరకు ఉన్న ఒక 10 గ్రాముల రేటు ఇప్పుడు 1,50,000 దాకా కూడా వెళ్ళొచ్చు అనేది అంటున్నారు. సో ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ వాల్యూ అయితే 5,000 దాకా రీచ్ అవ్వచ్చు, $5,000 రీచ్ అవ్వచ్చు అనేది కూడా అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎందుకంటే విపరీతమైన రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్రాముకి అంతకుముందు ఇండియాలో వచ్చి 1,37,000 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1,39,000, 38 దాకా వెళ్ళింది. సో అంత 10 గ్రామ్స్ రేట్ వచ్చి 1,22,000 అలా ఉండేది. ఇప్పుడు 1,25,000 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఇప్పుడు వెండి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 2,40,000 ఉన్నది. ఇలా ఇప్పుడు 2,55,000, 52,000 దాకా వచ్చింది. సో ఇంకా ముందు ఈ యొక్క అనిశ్చితి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కి వచ్చి 43.80 నుంచి 44 మధ్య ఉంది. సో అలాంటిది ఇప్పుడైతే ఇది కూడా $4,500 నుంచి 5,000 కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా వెండి డాలర్స్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే $75కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇది 65 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒక సప్లై చైన్ డిస్టర్బెన్స్ అనేది జరగచ్చు. ఒకవేళ సప్లై చైన్ కనుక డిస్టర్బ్ జరిగితే క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. క్రూడ్ ప్రజెంట్ 61 ఉంది. సో అది కూడా 65 నుంచి 70, 80 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 2026లో మొత్తంగా అయితే చూస్తే $5,000కి బంగారం వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఒకసారి కనుక $5,000కి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో $500 పెరిగితే కనుక 1,50,000 నుంచి 1,60,000 దాకా వచ్చే అవకాశాలు బంగారం రేటు ఉంది. అలాగే వెండి రేటు చూసుకుంటే ఇది కనుక $100కి వెళ్ళితే కనుక 3 లక్షలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఉన్న మార్కెట్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మనం గత 6 నెలలుగా చూస్తే గోల్డ్, సిల్వర్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గోల్డ్కి ఎందుకంటే ఒక రకంగా బ్యాకప్ ఈ గోల్డ్ పెరగడానికి మేజర్ రీజన్స్ మనం చూసుకుంటే యుఎస్లో డాలర్ వాల్యూ తగ్గటం, అలాగే యుఎస్లో రేట్ కట్ చేయటం వల్ల కూడా డాలర్ వీక్ అయ్యి గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా ఇంటర్నేషనల్గా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు జరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు చూస్తే ఒక పక్క భయం వస్తుంది. కాబట్టి దానివల్ల కూడా గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్స్ చూసుకుంటే ఇవి వరుసగా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత అమౌంట్ అనేది అన్ని కంపెనీలు కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఈ మల్టీ అసెట్ అలొకేషన్ అనేది చేస్తున్నారు. సో గోల్డ్ని మనం ఎలా కొనుక్కోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అంటే గోల్డ్ ఈటీఎఫ్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ ఎక్స్చేంజ్లో కూడా ఎంసీఎక్స్లో కూడా బై చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ డిజిటల్ గోల్డ్ కానీ బిస్కెట్ రూపంలో కానీ మనము చేసుకోవచ్చు. సో గోల్డ్ అండ్ సిల్వర్స్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది. సో అలాగే సిల్వర్ని చూసుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ వచ్చి మళ్ళీ సిల్వర్ బ్రిక్స్ రూపంలో కూడా చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ 10 గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయి. అలాగే సిల్వర్ కాయిన్స్లో కూడా స్టోర్ చేసుకోవటం ద్వారా అవి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మనం రేట్స్ని తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఓవరాల్గా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు బడ్జెట్ ర్యాలీ వచ్చి రేట్లు అయితే పెరుగుతున్నాయి. లాస్ట్ మంత్ చాలా వరస్ట్గా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు ఈ మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు బడ్జెట్ ర్యాలీ పెరిగి మార్కెట్స్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ అయితే 25,300 అలా ఉంది.
సో ఆల్ ఈక్విటీ స్టాక్ కూడా ఈ 2 నెలలు కూడా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.